ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు గోంగూర ఎండుమిర్చి పచ్చడి పెట్టమని. వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. 2 కట్టల గోంగూరని శుభ్రంగా ఒలిచి కడిగేసి పేపర్ మీద ఆరబెట్టుకొని కొంచెం చింతపండు 2 రెబ్బలు చింతపండు వేసేసి వేడి నీళ్ళు 1 గ్లాస్ పోసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసేసి ఒకసారి అలా తిప్పేసేసి ఇందులోనే ఒక 10-12 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి స్లోగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా వేయించుకొని మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చక్కగా ఈవెన్గా వేగిన తర్వాత చక్కగా మొత్తం అన్నీ తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి రెడీ చేసి పెట్టుకున్న పొడి గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇందులోనే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసేయాలి. ఇలా వేసేసి సిమ్లో పెట్టుకొని దగ్గరగా మగ్గనివ్వాలి. వాటర్ అయితే వేయకూడదు. ఇలా దగ్గరగా మగ్గించి చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇది చల్లారి పెట్టేసేసి ఇప్పుడు చల్లారిపోయిన మిరపకాయలన్నీ ఇందులో మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి బ్లెండ్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. చక్కగా ఇలా మెత్తగా మిరపకాయలన్నీ మెత్తగా బ్లెండ్ అయిపోయినాయి. పప్పులు కూడా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే చింతపండు అలాగే వాటర్ కూడా వేసేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పచ్చడి రెడీ అవుతుంది. ఇందులోనే ఫైనల్గా గోంగూర వేయాలి. లాస్ట్కి ఫైనల్గా గోంగూర వేసి ఒక్కసారి అలా బ్లెండ్ చేయండి. బాగా డీప్ బ్లెండ్ అయితే చేయొద్దు. ఇలా లైట్గా పాల్సిచ్చుకొని తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొన్ని హాట్ వాటర్ చల్లారి పెట్టుకొని వేసుకోవచ్చు. స్టవ్ పైన కళాయి పెట్టుకొని పోపుకు సరిపడగా ఆయిల్ వేసుకొని ఇందులో 2 స్పూన్లు తాలింపు గింజలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి వేయించినాక ఈ గోంగూర మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి అలా తిప్పేసుకుంటే మన ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మరి ట్రై చేయండి.